హాయ్ ఫ్రెండ్స్, సేమియా ఉప్మా నేను ఎలా చేస్తానో వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సేమియా ఆయిల్ వేసి కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రెడ్ కలర్లో కొంచెం వేయించుకుంటే సేమియా చాలా పొడిగా బాగా వస్తుంది. సేమియా వేయించుకోకపోతే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట, పొడిగా రాదు. అందుకని కొంచెం రెడ్ కలర్లో వేయించుకోవాలి. ఇంకా పక్కన తీసేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా జీడిపప్పు, ఆలు కూడా, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఏమంటే మా పిల్లలు తినరు కాబట్టి నేను వేసుకోలేదు. సేమియా ఉప్మా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. జీడిపప్పు అన్నీ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వేయాలి. వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. సేమియాకి 1 గ్లాస్ సేమియా అయితే 1 గ్లాస్ వాటరే వేసుకోవాలి ఫ్రెండ్స్. మామూలు ఉప్మా మనం చేసుకుంటాం కదా, దానికైతే 1కి 2 వేస్తాం కదా వాటర్. సేమియాకి మాత్రం 1కి 1 గ్లాస్కి 1 గ్లాసే వేయాలి ఫ్రెండ్స్ వాటర్. అప్పుడు సేమియా పొడిగా బాగా వస్తుంది. 1 గ్లాస్కి 1 వేయాలన్నమాట. ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ వేస్తే సేమియా ఉప్మా చాలా పొడిగా వస్తుంది. సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను 2 గ్లాసెస్ తీసుకున్నా కాబట్టి 2 గ్లాసెస్కి ఒక్కొక్కదానికి 1 గ్లాస్, 2 గ్లాసెస్ పోసేసాను ఫ్రెండ్స్. 2 గ్లాసెస్ ఉప్మా తీసుకున్నా కాబట్టి 2 గ్లాసులు వాటర్ పోసాను. చూడండి ఫ్రెండ్స్, బాగా మరిగింది కదా. ఇంక ఇప్పుడు కొంచెం బాగా మరిగిన తర్వాత మంట తగ్గించేసుకొని ఇంకా సేమియా వేసుకోవడమే. మంట తగ్గించుకుంటేనే, కొంచెం మీడియం సైజులో పెట్టుకుంటే సేమియా బాగా పొడిగా అవుతుంది ఫ్రెండ్స్. మంట అసలు హైలో పెట్టుకోకూడదు. చూడండి, సేమియా వేసాను కదా, ఇంకా కలబెట్టుకొని మూత పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్లో 10 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, పొడిగా అవుతుంది సేమియా. సేమియా ఉప్మా చాలామంది వేయించుకొని చేసుకుంటారండి. వేయించుకుంటేనే బాగుంటుంది, వేయించుకోకుండా చేసుకుంటే పొడిగా అవ్వదన్నమాట. ఇంకా చూడండి, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంటే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత పొడిగా అయిందో సేమియా. చాలా పొడిగా అవుతుంది ఫ్రెండ్స్, ముద్ద కూడా అవ్వదు, చాలా పొడిగా అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్